ప్రపంచాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టేసిన ఒక దరిద్రమైన నాయకుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్. ఇరాన్తో అంతకుముందు ఏ అధ్యక్షుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం వస్తే ఇరాన్ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుంది, ప్రపంచం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అని అందరికీ తెలుసు కాబట్టి. సో ఈయన నన్ను మించిన తోపు లేడు అని చెప్పి ఇరాన్ మీదకి వెళ్ళి ఏమో అద్భుతాలు చేస్తామని చెప్పి యుద్ధం మొదలెట్టి ప్రపంచ ప్రజలను నాశనం చేసుకుంటూ ఇరాన్లో ఏమీ చేయలేక, వాళ్ళ ప్రతిఘటనను భరించలేక, వాళ్ళని ఎదుర్కోలేక రకరకాల ఎత్తులు జిత్తులు ప్రదర్శించుకుంటూ వస్తూ ఉన్నా ఏవి ఇరాన్ మీద ముందు మోయడం లేదు. ఇప్పటికే లక్షల కోట్ల అమెరికా నష్టపోయింది, ప్రపంచంలో పరువు పోయింది. చివరికి ఏ స్థాయి పరువు పోయిందంటే చైనా పర్యటనకి వెళ్తే ఆ చైనా అధ్యక్షుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి రిసీవ్ చేసుకునేకి. చైనా ఉపాధ్యక్షుడు వచ్చాడు. ఈ అమెరికా అధ్యక్షుడు తోపనేది ప్రపంచంలో ఎక్కడికి పోయినా వేరే వేరే దేశాల అధ్యక్షులు ప్రధానులు పోతూ ఉంటారు రిసీవ్ చేసుకునేకి. చైనా జస్ట్ ఉపాధ్యక్షుడిని పంపించింది. సో దీని మీద కూడా అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇరాన్ను ఎట్లా దారికి తెచ్చుకోవాలో, ఎట్లని చెప్పి కన్విన్స్ చేయాలో, ఇరాన్ మీద పైచేయి సాధించామని ప్రపంచానికి ఎట్లా చెప్పుకోవాలో దిక్కు తెలియక ఇప్పటికీ రకరకాల జిత్తులు ప్రదర్శించి చివరికి వీళ్ళ తెలివి ఎక్కడ తగలడింది అంటే ఇరాన్లో కీలకమైన ఐఆర్జీసీ ఏదైతే ఉంటుందో వాళ్లకు సంబంధించి, అదే ఇరాన్ రెవల్యూషనరీ కోర్ గార్డ్స్ ఉంటుంది కదా ఐఆర్సీసీ, వాళ్ళకి సంబంధించి ఆర్థిక మూలాలు ఏంటో అమెరికా కనుక్కోలేకపోతుందట. అసలు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందనే తెలియడం లేదట. అందుకని చెప్పి అయ్యా ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చే ఆర్థిక మూలాలు ఏంటో చెప్పండి, మీకు 145 కోట్ల రూపాయలు ఇస్తామని అఫీషియల్గా అమెరికా తాజాగా ప్రకటించింది. ఆర్థిక మూలాలు ఏంటో చెబితే 145 కోట్లు ఇస్తారట. కనీసం వాళ్ళకు ఏ విధంగా డబ్బులు వస్తుంది, వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారన్న విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోలేకపోయారు. అట్లాంటి పూర్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఇంక ఇరాన్ మీద యుద్ధం గెలుస్తాము అని, ఏదో వెనిజులా అధ్యక్షుని ఎత్తుకెళ్తే వెనిజులా మన చేతిలోకి ఎట్లయితే వచ్చిందో ఇరాన్ అధ్యక్షుని చంపేస్తే మన చేతిలోకి వచ్చేస్తుందని చెప్పి ఎంత దారుణమైన తెలివి ప్రదర్శించారో ఇప్పుడు ప్రపంచం అనుభవిస్తూ ఉంది. అసలు ఇరాన్ తెలివిగా డబ్బెట్లా సంపాదిస్తుందో వీళ్ళకి దిక్కు తెలియట్లేదట. ఆ మూలాలు ఏంటో చెప్పండి అని చెప్పి 145 కోట్లు ఇస్తారట ఎవరన్నా చెబితే. చివరికి ఇక్కడికి వచ్చి ఆగారు. అసలు ఇంక లాస్ట్కి ఏం చేస్తారు ఫైనల్గా? ఇప్పటికే ప్రపంచాన్ని నాశనం చేశారు. ఎప్పటికైనా ఇరాన్ మీద వీళ్ళు ఇంక 10 ఏళ్ళు యుద్ధం చేసినా ఓడిపోవాల్సిందే. ప్రపంచంలో అందరికీ ఆ విషయం తెలుసు. అందుకే అమెరికా మిత్రులు ఎవ్వరు వాళ్ళకి సపోర్ట్గా రాలే. ఎంత దారుణం చేశారు చూడండి ప్రపంచాన్ని. నువ్వు నేను అందరం భరించాల్సి వస్తుంది ఆ కష్టాలు నష్టాలు.